హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ యూనివర్సిటీ కాలేజ్ ఏదైతే ఉందో మనకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీ కాలేజ్ లోపల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది. వీటికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది ఉంటుంది. ఎటువంటి పరీక్ష అనేది లేదు, ఫీజు అనేది లేదు, కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, వయస్సు, జీతము, ఖాళీలు, ఇంకా పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ పాలెం నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. దీనికి సంబంధించి మనకు వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 22/1/2025 నాడు వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంది. ఉదయం 11 గంటల నుంచి మనకు ఉంటుంది. దీనిలో 1 పార్ట్ టైం టీచర్ అండ్ అవర్లీ టెంపరీ బేసిస్లో 2 టీచింగ్ అసోసియేట్స్ ఫుల్ టైం టెంపరీ బేసిస్లో ఉన్నాయి. వీటికి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ అకాడమిక్ ఇయర్ 24-25కి సంబంధించి బోధించడానికి టీచింగ్ ఫ్యాకల్టీని తీసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అగ్రికల్చర్ సైన్సెస్కి సంబంధించిన ఈ సబ్జెక్టులలో మనకు ముందుగా అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్కి సంబంధించి పార్ట్ టైం టీచర్ పోస్టులకు సంబంధించి ఎంఎస్సి అగ్రికల్చర్ ఆర్ పిహెచ్డి ఇన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎంఎస్సి ఆర్ పిహెచ్డి ఇన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఒక్క పోస్ట్ ఉంది. ₹1000 పర్ క్లాస్కి ఇస్తారు. మినిమం 35,000 రూపాయలు ఉంటుంది నెలకు. అదేవిధంగా మనకు అగ్రానమీకి సంబంధించి ఎంఎస్సి ఆర్ పిహెచ్డి ఇన్ అగ్రానమీ, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీకి సంబంధించి ఎంఎస్సి ఆర్ పిహెచ్డి ఇన్ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీకి సంబంధించి ఇచ్చారు. టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. వీటి లోపల కన్సాలిడేటెడ్ పే వితౌట్ హెచ్ఆర్ఏ ఉంటుంది. పిహెచ్డి వాళ్ళకైతే 45,000 రూపాయలు, ఓన్లీ పీజీ చేసిన వాళ్ళకైతే 40,000 రూపాయల మంత్లీ పేమెంట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి టీఏడిఎల్ ఇవ్వరు ఇంటర్వ్యూకి వెళ్ళినందుకు. ఇవి పోస్టులు అన్నీ కూడా టెంపరీ పోస్టులు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన ఎలిజిబుల్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, బయోడేటా, ఫొటోసు, సిగ్నేచరు ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే దగ్గర వర్క్ చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు, 2 సెట్ల అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి అటెస్టెడ్, దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. డిసిజన్ అనేది మనకు సెలక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫైనల్గా చెప్పిన డిసిజన్ ప్రకారంగానే మనకు ఫైనల్ డిసిజన్ ఉంటుంది, సెలక్షన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మనకు మరొకసారి చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ పాలెం నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉంది. సో దీనిలో మనకు 22వ తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంది. 22 జనవరి 2025 నాడు 3 పోస్టులకు సంబంధించి ఉదయం 11 గంటలకి మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించి అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ పార్ట్ టైం టీచర్కి ఒక పోస్ట్ ఉంది. ₹1000 పర్ క్లాస్ ఇస్తారు. సబ్జెక్టు మ్యాక్సిమం 35,000 రూపీస్ ఇస్తారు. అదేవిధంగా ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా పిహెచ్డి ఇన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎంఎస్సీ ఆర్ పిహెచ్డి ఇన్ మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకు ఎలిజిబిలిటీతోనే ఉన్నాయి. అదేవిధంగా అగ్రోనమీ అండ్ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీకి సంబంధించి టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఎంఎస్సీ ఆర్ పిహెచ్డి ఇన్ అగ్రోనమీ, ఎంఎస్సీ ఆర్ పిహెచ్డి ఇన్ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ దానికి సంబంధించి కూడా ఉన్నాయి. అయితే శాలరీ మాత్రం మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. పిహెచ్డి వాళ్ళకి 45,000 రూపీస్ నెలకు, ఎంఎస్సీ వాళ్ళకి 40,000 రూపీస్ నెలకు అనేది ఇస్తారు. మనం వెళ్ళేటప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. బయోడేటా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మన అన్ని సర్టిఫికేట్స్ అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2 సెట్స్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ అని ఇచ్చారు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలను అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.